హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గూగుల్ పిక్సెల్ 6 సిరీస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అయిన పిక్సెల్ 6 అని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది ప్రజెంట్ బిగ్ బిలియన్ డేస్లో అరౌండ్ 27,000కి ట్రేడ్ అవుతుంది విత్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్. మనం దీని బ్యాగ్ చూసినట్టయితే ఇది ప్లాస్టిక్ మెటీరియల్ విత్ గ్లాసీ టచ్. మెటీరియల్ అయితే చూడడానికి బాగుంది, కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ బాక్స్లో చార్జర్ కేబుల్ అండ్ యూఎస్బి టు ఫోన్ కనెక్టర్, యూజర్ మాన్యువల్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా వస్తున్నాయి. మనం చూసినట్టయితే రీసెంట్గా వచ్చిన మొబైల్స్ అన్నిటిలో శాంసంగ్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ ఈ ఛార్జింగ్ అడాప్టర్ని ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో. వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ బాక్స్లో ప్రొవైడ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తున్నారని. బట్ మనం ఛార్జర్ కోసం అయితే ఇంకో బాక్స్ని అయితే పక్కా ఆర్డర్ పెడతాము. దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది కదా, వాళ్ళు ఈ విధంగా అయితే ఆలోచించట్లేదు. ఇది జస్ట్ వాళ్ళ ప్రాఫిట్ని పెంచుకోవడానికి ఇంకో టాక్టిక్ మాత్రమే, ఎన్విరాన్మెంట్ కన్సర్న్తో చేసిన పని అయితే కాదు. మనకి ఫోన్ బూటింగ్ వచ్చేసి అరౌండ్ 5 minutes తీసుకుంటుంది. బికాజ్ ఫస్ట్ టైం కాబట్టి మనల్ని అన్నీ అడుగుతుంది అనమాట. మనం ప్రీవియస్ డివైస్ నుండి యూసేజ్ డేటాని కాపీ చేయాలనుకుంటున్నామా, ఏమైనా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నామా, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నెగిటివ్గా అనిపిస్తుంది దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనమాట. ఇది 60 Hz అమోలెడ్ ప్యానెల్తో వస్తుంది. బట్ నా వరకు మటుకు నేను ప్రీవియస్ 60 Hz ప్యానెల్నే వాడాను. సో నాకు ఇది పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. అండ్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇన్ డిస్ప్లే ఆప్టికల్ స్కానర్ వస్తుందన్నమాట. దీని ప్లేస్మెంట్ కూడా సింగిల్ హ్యాండ్తో రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫోన్ వెయిట్ కానీ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ చాలా సాలిడ్గా ఉందన్నమాట. మనకి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో చూసినట్టయితే గూగుల్ టెన్సార్ చిప్సెట్ ఉంది. ఇది ఆక్టాకోర్ చిప్సెట్ అనమాట. దీని ఫ్యాబ్రికేషన్ గూగుల్ వాళ్ళు శాంసంగ్ చేత చేయించారు. సో అందరూ అనేది ఏంటంటే శాంసంగ్ ఎగ్జినోస్ చిప్సెట్ లెక్కే ఈ టెన్సార్ చిప్సెట్ కూడా ఓవర్ హీట్ అవుతుంది అని. బట్ మన ఫర్దర్ రివ్యూస్లో దీని గురించి చూద్దాము. ఈ మొబైల్తో పాటు నేను స్పైజర్ నుండి ఒక హైబ్రిడ్ కేస్ని అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఫైబర్ బ్యాక్, మనకి మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది విజిబుల్గా, గూగుల్ లోగో కూడా. అండ్ కెమెరా ప్రొటెక్షన్ కూడా మీరు చూసినట్టయితే అన్ని ఎడ్జెస్ ప్రాపర్గా రైజ్ అయ్యాయి అండ్ స్క్రీన్కి కూడా అన్ని సైడ్స్ ప్రాపర్గా రైజ్ అయ్యాయి. సో ప్రొటెక్షన్ బాగా ఇస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే మనం చూడొచ్చు ఈ శాంపుల్లో దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో డిఫరెంట్ జూమ్ కండిషన్స్లో. అండ్ ఇది వచ్చేసి స్టెబిలైజేషన్కి చెక్ అనమాట. మీరు చూడొచ్చు ఇది వీడియో ఎంత స్టేబుల్గా వస్తుందో నేను నడుస్తుంటే. మీరు చూడొచ్చు ఇది మ్యాక్రో మోడ్లో పోర్ట్రైట్ ఎట్లా క్యాప్చర్ చేసిందో. ఇది వచ్చేసి నైట్ మోడ్కి ఎగ్జాంపుల్, హ్యూమన్ పోర్ట్రైట్ శాంపిల్స్. దీనిలో మనకి స్లోమో అండ్ టైమ్ ల్యాప్స్ కూడా ఉన్నాయి. స్లోమో వచ్చేసి 1/4x అండ్ 1/8xలో రికార్డ్ చేస్తుంది. అండ్ మనకి టైమ్ ల్యాప్స్ వచ్చేసి చాలా మోడ్స్ ఉన్నాయి. అండ్ అనదర్ గుడ్ థింగ్ వచ్చేసి దీనికి ఉన్న మోడ్స్లో మనకి నార్మల్ యూజర్కి కూడా ఈజీ ఉండేటట్టు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అన్నమాట. అంటే ఏ టైంలో ఏ మోడ్ వాడితే ఉపయోగపడుతుందో. ఇది వచ్చేసి స్లోమో 1/4xలో శాంపుల్. అండ్ ఇవి వచ్చేసి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ 1x అండ్ 2x జూమ్లో పోర్ట్రైట్స్. నేను ఈ ఫోన్ రాగానే ఆండ్రాయిడ్ 13కి అప్డేట్ చేసి వాడాను. సో నేను ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇష్యూస్ కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ ఫేస్ చేయలేదు. ఫైనల్గా ఈ ఫోన్ వచ్చేసి ఎవరికంటే మీరు ఒకవేళ క్యాజువల్ యూజర్ అండ్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటుంటే ఈ డివైస్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు.